నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కన్నీరు పెట్టిస్తున్న రైతు ఆవేదన. బేగంపేటలో కాల్పుల కలకలం. రాజస్థాన్లో దారుణ ఘటన. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమికుడు. జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. నర్సీపట్నం ఆర్డీఓను కలిసి ఎన్నికల నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలను వారి స్వగ్రామంలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం. సత్యవేడ్ నియోజకవర్గంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం. సోషల్ మీడియాపై నిఘా ఉంచాం, బీ కేర్ఫుల్. విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. చెన్నై సౌత్ బరిలో తమిళిసై బీజేపీ 3వ జాబితా విడుదల. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చింది. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. నల్గొండ జిల్లాలో చెరువులు ఎండిపోయి బోర్లలో నీళ్లు లేక పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ రైతుకు సంబంధించిన బాధాకరమైన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో రైతు తాను వేసిన 5 ఎకరాల వరి పంట సాగునీరు లేక ఎండిపోయింది. దీంతో బాధను తట్టుకోలేక ఎండిన పంట పొలంలో పడుకొని ఆ వైరు పైరును పట్టుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. కాగా ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ రైతు బాధ వర్ణించలేనిదంటూ కామెంట్ చేస్తున్నారు. ఒక ఇంట్లోకి తుపాకీతో దూరిన ఆగంతకుడి ఘటన బేగంపేటలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో తల్లి కూతుళ్లు ఆగంతకుడితో తిరగబడగా పోలీసులు 2 ఆగంతకులను అదుపులోకి తీసుకున్నారు. తెలిసిన వ్యక్తులే ఇంట్లోకి చొరబడ్డట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు నార్త్ జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. రాజస్థాన్లోని భరత్పూర్లో దారుణ ఘటన జరిగింది. భరత్పూర్లోని మధురా గేట్ ప్రాంతంలో పూనం శర్మ, సోను శర్మ వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో తన ప్రియురాలు మరో యువకుడితో తిరుగుతుందని తీవ్ర మనస్తాపం చెంది ప్రియురాలు మెడపై కత్తితో 8 సార్లు పొడిచి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జైరాబాద్ సమీపంలోని తెలంగాణ కర్ణాటక బార్డర్లో ఎమ్మెల్యే మాణిక్రావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో వాహనాలను తనిఖీ చేసినట్లు పోలీసులు చెప్పారు. నర్సీపట్నం ఆర్డీఓ జయరాంను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు కలిసి ఎన్నికల నిబంధనలపై తనకున్న అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అనుసరించి కిట్కో ఇళ్లకు వేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులు తొలగించాలని, ఎన్నికల ప్రచారం కోసం ప్రతిరోజు ఆన్లైన్లో పర్మిషన్ అంటే ఇబ్బందిగా ఉంది. ఎన్నికల ప్రచారానికి అభ్యర్థి కోరినన్ని రోజుల పాటు ఒకేసారి పర్మిషన్ ఇవ్వండి అని కోరారు. అలాగే నేను సొంతంగా అన్నా క్యాంటీన్ నడుపుతున్నాను. వాహనంపై నా ఫోటో తొలగించమంటున్నారు. నేను ఇంకా నామినేషన్ వేయలేదు కాబట్టి నేను అధికారికంగా అభ్యర్థిని కాదు. అలాంటప్పుడు నా బొమ్మ ఎందుకు తొలగించాలని ఆయన ప్రశ్నించారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి.
అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. తిరుపతి జిల్లా వరదేపాలెం మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలను వారి స్వగ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం కలిశారు. చంద్రబాబు నాయుడిని సీఎం చేద్దాం, అవినీతి అరాచక రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. అందరికీ నమస్కారం. ప్రియతమ నేత తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగనే మన ప్రియతమ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ కుట్రలు కుతంత్రాల పైన నిరంతరం కూడా పోరాటం ఉద్యమం చేస్తున్న సందర్భంగా వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ ఎండనక వాననక కుటుంబంతో కూడా ప్రతినిత్యం కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ రాష్ట్ర భవిష్యత్తును దృష్టి ఉంచుకొని ముందుకెళ్ళే సందర్భంగా సత్యానికి సంబంధించి ఈ రాజకీయ పరిణామం కూడా మీకు అందరికీ తెలుసు, ఎలా జరిగింది ఎలా అనేటువంటిది స్పష్టంగా మీకు అన్నీ కూడా విశ్లేషిస్తాను. ఈరోజు మనందరం కూడా ఒకటి గుర్తించి అర్ధరాత్రి చెడ్డీలు వేసుకుని ఇద్దరు యువకులు నాగలాపురం మండలంలో సంచరిస్తుండటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మధ్య కాలంలో నెల్లూరు, నాయుడుపేట, గూడూరు తదితర ప్రాంతాలలో చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో సత్యవేడు సిఐ దివాకర్ రెడ్డి సత్యవేడు, వరదేపాలెం, నాగలాపురం మండలాల ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉందని, తప్పుడు సమాచారం ప్రచారం చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని తెలిపారు. గురువారం శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రానున్న ఎన్నికలపై విశాల్ గున్ని పాత్రికేయులతో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక గ్రామాలు సిఐఎస్ఐ ఆధీనంలో ఉంటాయని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. గొడవలు జరుగుతుంటే కానీ దాని మీద పగడబందీగా రెస్పాండ్ అవ్వడము, అదేవిధంగా ఒక కాన్ఫిడెన్స్ రావాలి. ఆ కాన్ఫిడెన్స్ ఎలా ఇవ్వాలని కూడా మనం ప్రతి ఒక్క ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఐ టేక్ ఇట్. అదే వితౌట్ ఎనీ ఇష్యూస్ వైలెన్స్ ఫ్రీ పోల్ జరుపుకోవడము, వీ విల్ వర్క్ హార్డ్ ఇన్ ద నెక్స్ట్ డేస్. పారదర్శకంగా ఉండాలి, సజావుగా జరగాలి, నిష్పక్షపాతంగా ఉండాలి. దీస్ ఆర్ ద 3 మెయిన్ ఫోకస్ ఏరియాస్. అదేవిధంగా ముఖ్య పాయింట్ ఏంటంటే, ముఖ్యంగా నేను మర్చిపోయి సోషల్ మీడియా కూడా మనకి ఎలక్షన్ కమిషన్ ఫోకస్ చేస్తుంది. దాని మీద కూడా మనము దృష్టి పెట్టడం జరిగింది. ఆనరబుల్ డీజీపీ సార్ రాజనాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు మార్నింగ్ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు రిగార్డింగ్ నాన్ బెయిలబుల్ వారెంట్స్ అండ్ విలేజ్ సెన్సిటివిటీ. ఎక్కడెక్కడ వైలెన్స్ ప్రోన్ విలేజెస్ ఉన్నాయి దాని మీద చెప్పారు. అది కూడా రివ్యూ చేశాను. వీఆర్ హ్యాపీ దట్ దే హావ్ టేకన్ సఫిషియంట్ కేర్ అండ్ ప్రికాషన్స్. బైండ్ ఓవర్ చేయడం, ఓల్డ్ ఎలక్షన్స్లో ఇన్వాల్వ్ ఉంటే అఫెండర్స్ మీద దృష్టి పెట్టడం. లోక్సభ ఎన్నికలకు బీజేపీ 3వ జాబితాను గురువారం విడుదల చేసింది. మొత్తం 9 మంది పేర్లను ఈ జాబితాలో వెల్లడించగా వారంతా తమిళనాడు అభ్యర్థులే కావడం గమనార్హం. తొలి దశ ఎన్నికల్లో భాగంగా వచ్చే నెల 19న తమిళనాడులోని మొత్తం 39 స్థానాలకు అదే రోజు పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 3వ జాబితాలో తమిళనాడు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా ప్రకారం తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు అధిష్టానం చెన్నై సౌత్ టికెట్ ను కేటాయించింది. విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్ స్వాధీనంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మయం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనపై మండిపడ్డారు. విశాఖ పోర్టులో సిబిఐ 25,000 కిలోల డ్రగ్స్ ని సిబిఐ స్వాధీనం చేసుకోవడం షాక్ గురి చేసిందన్నారు. డ్రగ్స్ స్వాధీనంలో ఏపీ పోలీసులు, పోర్టు అధికారులు సహకరించడం చూస్తుంటే ఈ వ్యవహారంలో అధికార పక్షం హస్తం కనిపిస్తుందని ఆరోపించారు. ఇంత భారీ స్థాయిలో డ్రగ్స్ రాష్ట్రంలోకి రావడంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల కోసమే వైసీపీ అధిష్టానం డ్రగ్స్ ని తెచ్చినట్లు తెలుస్తోందని అన్నారు. గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ డ్రగ్స్ క్యాపిటల్ గా మారిపోయిందని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర యువత భవిష్యత్తు తీవ్ర ప్రమాదంలో పడిందని, ఈ సమస్య కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కన్నీరు పెట్టిస్తున్న రైతు ఆవేదన. బేగంపేటలో కాల్పుల కలకలం.
రాజస్థాన్లో దారుణ ఘటన, ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రేమికుడు. జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు వాహనాలు తనిఖీ చేసిన పోలీసులు. నర్సీపట్నం ఆర్డీఓను కలిసి ఎన్నికల నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు అయ్యన్న పాత్రుడు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలను వారి స్వగ్రామంలో కలిసిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం. సత్యవేడ్ నియోజకవర్గంలో చెడ్డీ గ్యాంగ్ కలకలం. సోషల్ మీడియాపై నిఘా ఉంచాం, బీ కేర్ఫుల్, విశాఖ రేంజ్ డీఐజీ విశాల్ గున్ని. చెన్నై సౌత్ బరిలో తమిళిసై బీజేపీ 3వ జాబితా విడుదల. వైసీపీ ప్రభుత్వం ఏపీని డ్రగ్స్ రాజధానిగా మార్చింది, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.